దేవునికి స్తోత్రములు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరొక పరిశుద్ధ దినం ఆదివారం. దేవుని ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. గత వారమంతయు మనల్ని తన కృపలో భద్రపరిచి కాపాడి మనకు అనేకమైన మేలులు చేసిన దేవునికి వందనము చెల్లించుదాం. మరి ఈ యొక్క పరిశుద్ధ దినం, ఈ ఆదివారం మనల్ని సజీవులుగా ఉంచి దేవుడైన ప్రభువును ఆరాధించినటువంటి కృపను అనుగ్రహించాడు. ఎన్నో అననుకూల పరిస్థితుల్లోనూ దేవుడు ఈ రీతిగా ఆన్లైన్ సౌకర్యం మనకు అనుగ్రహించి దీని ద్వారా మనం దేవుని స్తుతించి ఆరాధించేటువంటి కృపనిచ్చినందుకు దేవునికి వందనం చెల్లించుదాం. మరి ఉదయకాలం మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించడం కొరకే నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఉదయకాలము దేవుని వాక్యం పఠించడానికి లోకేష్ ఆషాడే మన మధ్యలో ఉన్నారు. అలాగనే విజ్ఞాపన ప్రార్థన చేయడానికి జేక్ గడ్డం గారు ఉన్నారు. వారికి ప్రభునామమున స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన దేవునికి మహిమకరంగా మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండును గాక. రండి, జీవము గల దేవుని మనం ఆరాధించుదాం. అందరూ మౌనంగా తలలు వంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు వందనము చెల్లించున్నాము. భూమి ఆకాశములు కలుగజేసిన సృష్టికర్తవు తండ్రి, మమ్మల్ని పుట్టించిన వాడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన ప్రభువు, నీకు స్తోత్రములు వందనము చెల్లించున్నాము. నీ నామము నిత్యము కీర్తనీయమైనది ప్రభువా. నీవే స్తుతి పొందదగిన వాడవు, నీవే స్తోత్రమునకు అర్హుడవు. రాత్రి పగలు కోటాను కోట్ల పరిశుద్ధ దూతలు నీ సన్నిధిలో నేను కీర్తించి కొనియాడుచుండగా తండ్రి, అల్పులము మంటివారమైన మమ్మలను కూడా నీవు కరుణించి నిన్ను ఆరాధించినటువంటి భాగ్యమునిచ్చినందుకే నీకు స్తుతులు చెల్లించున్నాము. ప్రియమైన మా రక్షక, గడిచిన వారమంతయు మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి కాపాడి ఉన్నావు. మా పనిపాటుల్లో రాకపోకల్లో తోడై ఉన్నావు తండ్రి. మాకు కలిగిన అవసరంలో సహాయం చేస్తున్నావు. నిరెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధ దినమున ప్రభువా నిన్ను ఆరాధించే కృపనిచ్చినందుకే నీకు వందనము చెల్లించున్నాము. మరి ప్రత్యేకించి ప్రభువా, ఈ యొక్క ఆటంకం కలిగినటువంటి నిన్ను నీ ఆలయంలో ఆరాధించలేనటువంటి పరిస్థితులలో తండ్రి, మరి గృహాల్లోనే ఉండి బిడ్డలు నిన్ను ఆరాధించినటువంటి కృపను అనుగ్రహించున్నావు, ఈ సౌకర్యం ఇచ్చున్నావు, నీకు వందనం చెల్లిస్తున్నా. ప్రియమైన మా తండ్రి ప్రభువా, ప్రతి కుటుంబంలో కూడా నీ సన్నిధిని దయచేయమని నేను ప్రార్థిస్తున్నా. బిడ్డలు నీ నామమును చేరి నేను ఆరాధించుండగా ప్రభువా, నీవు అంగీకరించమని, నీవు మహిమ పొందమని నేను ప్రార్థిస్తున్నా. అల్పడను నీ దాసునటువంటి నన్ను నీ సిలువ చెంతను మరుగుపరచుము, నీ ఆత్మచేత బలపరచుము, నీ చేతి పనిముట్టుగా నీ నోటి బూరగా వాడుకుని మహిమ పొందమని నేను ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియమైన మా తండ్రి, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో ప్రతి కుటుంబాన్ని నీవు కరుణించి కాపాడి నీ కృపలో భద్రపరుచుతున్న విధానం బట్టి నేను స్తుతిస్తూ ఇక ముందుకు నువ్వు బిడ్డలను ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నా. ఇలాగనే మా ప్రభువు ఆయా ప్రాంతాల నుండి, ఆయా దేశాల నుండి వీక్షిస్తున్నటువంటి ప్రతి వారిని, ఈ ఆరాధనలో పాల్గొంటూ ఏకీభవిస్తున్న ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ఆరాధనకు నీవే ఆధిపత్యం వహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొంది మమ్మల్ని దీవించమని నీ కృపగల హస్తములకు సమర్పించుకుంటూ మరోసారి ప్రియమైన మా తండ్రి, ఇలాగే లోకమంతట్లో మా ప్రభువా నీ నామమున ప్రజలు చేరి నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా ప్రతి ఆరాధనకు నీవు ఆధిపత్యం వహించి నీవు మహిమ పొంది నీ ప్రజలను దీవించమని ప్రార్థిస్తూ ఎటువంటి ఆటంకములు, అభ్యంతరములు తొలగించమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం లేచి నిల్చుండి దేవునికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 34వ పాటను పాడుతూ దేవుని ఆరాధిద్దాం. సర్వేశారము నీ సన్నిధి కాంతినో సంగం.
అదే రీతిగా నిల్చుని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కీర్తనల గ్రంథంలో నుండి 41వ కీర్తనను చదువుకుందాం. సామ్ నంబర్ 41, భజన్ సంహిత 41. 41వ కీర్తన చివరి వచనం చదివినప్పుడు అందరం కలిసి చదువుకుంటాం. మొదటి వచనం నుండి ప్రారంభం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, అని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. వాడు నీ పడక విడిచి తిరిగి లేవని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తనుటకై తన మడిమెనెత్తెను. అప్పుడు నేను ప్రతికారం చేసి నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. అందరూ కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. అదే రీతిగా అపోస్తలుల విశ్వాస సూత్రం చెప్పుకుందాం. అపోస్తలుల విశ్వాస సూత్రము నా వెనుక పలకవలసిందిగా మనవి చేస్తున్నాను. అపోస్తలుల విశ్వాస సూత్రము. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకములోనికి దిగను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. మనం ప్రభువును స్తుతించి ఆరాధించుదాం. దయచేసి కూర్చోవలసిందిగా మనవి. విమోచన గీతాలు పుస్తకంలో నుండి 39వ పాట మరియు
71వ పాట హిందీ పాట, ఆ పిదప ఈ నెల పాట మనం పాడుకుంటూ దేవుని స్తుతించి ఆరాధించుదాం. పల్లవి మొదటి చరణం, రెండవ చరణం పాడుకుందాం. క్షమించండి, మొదటి చరణం, మూడవ చరణం. 1 and 2. ప్రేమను గూర్చి ప్రకటించెదా
71వ పాట గురించి విమోచన గీతాల్లో నుండి 71వ పాట సాంగ్ నెంబర్ 71 క్యా దే సక్తా హూం క్యా లా సక్తా क्या
కలుగును గాక. ఈ ఉదయకాలం ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం చదవగా విందాం. ఏర్పాటు చేయబడినటువంటి దైవవాక్య భాగం 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు మరి శ్రీ లోకేష్ శాంతరాజు ఆషాఢి గారు చదివి వినిపిస్తారు. ఆ పిదప శ్రీ జేకబ్ గడ్డం గారు విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందాము. పరిశుద్ధుల కొరకైన చెంద విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చెంద పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తన వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఇచ్చి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ప్రార్థించుకుంటాం. పరిశుద్ధమైన ప్రభువా, ఘనమైన దేవా, స్తుతులకు పాత్రుడా, నీకే ప్రభా స్తుతులు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం దేవా. మరొక నూతన దినాన్న ఈ ప్రభు దినాన్న ప్రభ మా జీవితంలో ప్రసాదించి వేకొని లేచి ప్రభ మరొకసారి ప్రభ నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రభ మాకు అందరికీ అనుగ్రహించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం దేవా. అవును ప్రభ, ఆలయంలో ప్రభ కూడిలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభ నీ కృప చేత ప్రభ ఆన్లైన్ ద్వారా ప్రభ నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రభ మాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం దేవా. అవును ప్రభా, వీక్షిస్తున్న ప్రతి వారిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం దేవా. అవును ప్రభా, ఈ విధంగా ప్రభా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకే వందనం చెల్లిస్తున్నాం దేవా. ఘనమైన దేవా, మానవుల ద్వారా ప్రభా కోట్ల దూతల ద్వారా ప్రభా స్తుతించబడుతున్న మా గొప్ప తండ్రి, నిన్ను ప్రభా స్తుతిస్తున్నాం దేవా, ఆరాధిస్తున్నాం దేవా. దయచేసి ప్రభా ఈ ఆరాధన ప్రభాని స్వీకరించమని బ్రతిమాలుకొంచున్నాం దేవా. అవును ప్రభా, మరి ముఖ్యంగా ప్రభా మమ్మల్ని ప్రభా ఈ వారమంతయు ప్రభా గతించిన వారమంతయు ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా కాచి కాపాడి ప్రభా మరొకసారి ప్రభా ఈ ప్రభు దినాన అనుగ్రహించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మరొకసారి ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం దేవా. అవును ప్రభా, మా సంఘంను బట్టి నీకు స్తుతిస్తున్నాం దేవా. నీవు వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తుతిస్తున్నాం దేవా. అయ్యగారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అయ్యగారిని కూడా ప్రభా నీ సేవలో మరి ముఖ్యంగా ఈ సంఘంలో వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఇంకా ఘనంగా ప్రభా నీ సేవలో ఆ బిడ్డను ప్రభా వాడుకోమని వేడుకొంచున్నాం దేవా. అమ్మగారి గురించి ఇచ్చిన బిడ్డల గురించి కూడా మేము స్తుతిస్తున్నాం దేవా. ప్రతి వారిని ప్రభా ఇచ్చిన తలాంతులను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం దేవా. నీవే ప్రభా వారిని ఇంకా ఘనంగా వాడుకోమని బ్రతిమాలుకొంచున్నాం దేవా. అవును ప్రభా, మా సంఘంలో ప్రభా ఎందరైతే ప్రభా ఈ ఆరాధనను ప్రభా వీక్షిస్తున్నారో ప్రభా ప్రతి వారిని దీవించమని వేడుకొంచున్నాం దేవా. ఇంకా ఎందరైతే ప్రభా ఏ కారణాల వలన ప్రభా ఇది వీక్షించకుండా ఉంటున్నారో ప్రభా అట్టి వారు కూడా ప్రభా ప్రతి ఆదివారము ఈ ఆరాధనలో ప్రభా పాల్గొనే భాగ్యాన్ని ప్రభాని అనుగ్రహించమని, అవును ప్రభా వారికి తగిన ఏర్పాటు ప్రభా నీవే ప్రభా సహాయపరచమని వేడుకొంచున్నాం దేవా. అవును ప్రభా, సంఘంలోనూ ప్రభా పెద్దలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. పాస్టరేట్ కమిటీ వారిని బట్టి నీకు స్తుతిస్తున్నాం దేవా. అవును ప్రభా, ఏ విధంగా ప్రభా ఈ సంఘాన్ని ప్రభా నడిపించుటకు నీవే ప్రభా సహాయపడమని వేడుకొంచున్నాం దేవా. అవును ప్రభా, సంఘంలో ఉన్న వివిధ అంగాల గురించి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మెథడిస్ట్ మెన్, WSS, సండే స్కూల్, MBF వారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. నీ చిత్తమైతే ప్రభా ప్రతి అంగాలను ప్రభా నీ సేవ నిమిత్తమే ప్రభా వాడుకోమని వేడుకొంచున్నాం దేవా. అవును ప్రభా, మరి ముఖ్యంగా ప్రభా ఎందరైతే ప్రభా ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రభా అవును ప్రభా ఆర్థిక పరిస్థితుల వలన ప్రభా బాధపడుతున్నారో వాటి కుటుంబాల గురించి మేము ప్రార్థిస్తున్నాం దేవా.
నీవే ప్రభా మరుగుపరచమని వేడుకొంచున్నాం దేవా. నీవే ప్రభా వారికి ఆర్థిక సాయం ప్రభా అందించమని బ్రతిమాలుకొంచున్నాం దేవా. అవును ప్రభా, ఎందరైతే ప్రభా ఉద్యోగం లేకుండా ప్రభా ఈ లాక్డౌన్ వల్ల ప్రభా తెల్లాడుచున్నారో అటు బిడ్డల గురించి మేము ప్రార్థిస్తున్నాం దేవా. నీ చిత్తమైతే ప్రభా అటు వారికి ప్రభా దారిని చూపించి అవును ప్రభా ఉద్యోగం దొరికినట్లుగా నీ సహాయపడమని వేడుకొంచున్నాం దేవా. ఎందరైతే ప్రభా ఇంటి నుంచే లేకపోతే ఆఫీస్కు వెళ్ళి ప్రభా పని చేస్తున్నారు ప్రభా, వారు వెళ్ళి వచ్చేట్లు ప్రభా మరి ఇంటి నుంచి పని చేయటం నీ సాయాన్ని ప్రభా అందించమని వేడుకొంచున్నాం దేవా. అవును ప్రభా, అనారోగ్యంలో ఉన్న ప్రభా పరిస్థితి వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం దేవా. డేవిడ్ నాయన గురించి మేము ప్రార్థిస్తున్నాం దేవా. అదేవిధంగా ప్రభా మరియమ్మ ప్రసాదరావు గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం దేవా. నీ ముందు పెట్టుచున్నాం దేవా. నీవే ప్రభా నీ గాయపడిన హస్తాన్ని ప్రభా ఉంచి ప్రభా వారికి స్వస్థత కలుగజేయమని బ్రతిమాలుకొంచున్నాం దేవా. అవును ప్రభా, ఎందరైతే ప్రభా మా సంఘంలో ప్రభా అవసరతలు ఉన్నారో ప్రభా ప్రతి వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం దేవా. అవును ప్రభా, వారి అక్కరను ప్రభా నీ ముందు పెట్టుచున్నాం దేవా. తీర్చుమని బ్రతిమాలుకొంచున్నాం దేవా. మరి ముఖ్యంగా ప్రభా ఈ భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉంటుండగా ప్రభా అవును ప్రభా ఈ కరోనా మహమ్మారి గురించి మేము నీ ముందు పెట్టుచున్నాం దేవా. అవును ప్రభా, దీన్ని నిమ్ములుపరిచేవాడు నీవే ప్రభా. దీవిని సమాస్తము ప్రభా సమాప్తం చేయవాడు కూడా ప్రభా నీవే ప్రభా. నీవు లేకుండా ప్రభా ఏది, నీవు చేయకుండా ప్రభా ఏది ప్రభా సాధ్యం కాని పరిస్థితి ఉన్నది ప్రభా. ఎవరిని మింగుతున్నా అని కరోనా మహమ్మారి ప్రభా ఎదురు చూస్తుండగా నీవైతే ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా భద్రపరిచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం దేవా. మరి ముఖ్యంగా ప్రభా ఈ మహమ్మారి ప్రభా ఈ లోకం నుంచి ప్రభా తొలగిపోటకు ప్రభా ప్రార్థిస్తున్నాం దేవా. అవును ప్రభా, నీ చిత్తమైతే ప్రభా మా భారతదేశంలో ప్రభా ఇంకాను ప్రభా ఇది విస్తరించుచుండగా ప్రభా ఇది విస్తరించకుండా ఏ చర్యలు ప్రభా తీసుకోవాల్సి ఉన్నదో ప్రభా అది చర్యలు తీసుకున్నట్టుకు దీని ప్రభా అంచివేటకు నీ సాయాన్ని ప్రభా ప్రభుత్వం వారికి కూడా అందించమని బ్రతిమాలుకొంచున్నాం దేవా. అవును ప్రభా, దీనికోసం ప్రయాసపడుతున్న డాక్టర్స్ని బట్టి, హాస్పిటల్ స్టాఫ్ని బట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ని బట్టి, అడ్మినిస్ట్రేషన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. మరి ముఖ్యంగా ప్రభా త్వరలో ప్రభా వ్యాక్సిన్ని ప్రభా నీవు అందజేయమని వేడుకొస్తున్నాం దేవా. దీనికోసం ప్రభా ఎందరైతే ప్రయాసపడుతున్నారో ప్రతి వారిని ప్రభా నీవు ముట్టండి, తాకండి. నీవు ప్రభా ప్రేరేపించి వ్యాక్సిన్స్ ప్రభా త్వరలో ప్రభా అందరికీ అందుబాటుగా ఉండి ఈ మహమ్మారి ప్రభా మాలో నుండి తొలగించినట్లుగా నీ కృపను చూయించమని వేడుకొంచున్నాం దేవా. అవును ప్రభా, మరొకసారి ప్రభా ఈ ఆరాధనలో ప్రభా పాల్గొన్నట్టుకు ప్రతి వారికి ఇచ్చిన సాయం బట్టి నీకు స్తుతిస్తున్నాం దేవా. అయ్యగారు ప్రభా నీ వాక్యాన్ని ప్రభా ధ్యానిస్తుండగా ప్రభా అవును ప్రభా నీవే ప్రభా బిడ్డ ద్వారా మాట్లాడమని వేడుకొంచున్నాం దేవా. అవును ప్రభా ఈ ఏదైతే ప్రభా అంశం పైన ప్రభా మాట్లాడవచ్చున్నారో ప్రభా అంశంలో ప్రభా నీవే ఉండి ప్రభా అయ్యగారితో మాట్లాడమని వేడుకొంచున్నాం దేవా. వినిన మేమందరం ప్రభా దాన్ని గ్రహించి తదవిధంగా నడుచుకున్నట్టుకు నీ సాయం మాకు అందించమని వేడుకొంచున్నాం దేవా. మరి ముఖ్యంగా ప్రభా ఈ సంఘాన్ని ప్రభా ఎన్ని కాలంలో ప్రభా ఆర్థికంగా ప్రభా నీవు భద్రపరిచి ఆర్థికంగా స్థిరపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం దేవా. అవును ప్రభా, మా సంఘం ఒక ఆర్థిక పరిస్థితిని ప్రభా నీవు ఎరిగి ఉన్నవాడు ప్రభా. దీన్ని నడిపించుకో ప్రభా నీవు సహాయపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. బద్లాపూర్ కేంద్రం గురించి మేము ప్రార్థిస్తున్నాం దేవా. అవును ప్రభా, నీ చిత్తం ఏంటిదో ప్రభా అదే జరిగించి బద్లాపూర్ కేంద్రం ఒక స్థిరమైన సంఘంగా ప్రభా స్థాపించబడినట్లుగా నీ కృపను చూయించమని వేడుకొంచున్నాం దేవా. మరొకసారి ప్రభా ఈ ఆరాధన ప్రభా నీవే స్వీకరించమని, నీవే ఆది మధ్య ఉంటే నీవే కాపాడమని. అవును ప్రభా, ఈ ఆరాధన ద్వారా ప్రభా నీవే మహిమా ప్రభావం పొందుకోమని పరిశుద్ధుడైన యేసయ్య శుభనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ జేకబ్, లోకేష్ యొక్క ఉదయకాలము వాక్య పఠనం మరియు విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి వారికి అందరం చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుని ఆరాధించినటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తుతులు చెల్లించుదాం. మరి యొక్క వాతావరణం, ఈ వర్షాలు, వీటన్నిటిలో కూడా మన దేశంలోనూ ప్రపంచంలోనూ కలిగినటువంటి అనేకమైనటువంటి అవరోధాలలో మనం ఈ రీతిగా దేవుని ఆరాధించగలుగుటకు ఆన్లైన్ సౌకర్యం దేవుడిచ్చున్నాడు. దేవునికి అందరం చెల్లించున్నాను. ఈ యొక్క ఉదయకాలము, ఈ ఆదివారం
ఈ యొక్క ఆదివారం మన యొక్క MCI క్యాలెండర్ని అనుసరించి ఈ సంవత్సరంలో 2020వ సంవత్సరంలో 33వ ఆదివారం, అలాగనే పెంతెకోస్తు తర్వాత 11వ ఆదివారం. ఈ ఆదివారాన్ని MCI స్టూవర్డ్షిప్ అండ్ లోకల్ సపోర్ట్ సండే అన్నటువంటి రీతిగా ఏర్పాటు చేయడం జరిగింది. గృహ నిర్వాహకత్వము, అలాగనే స్థానిక ఆర్థిక సహకారం అన్నట్టు. కనుక దాన్ని అనుసరించి ఉదయకాలం ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము సంఘము ఆర్థిక సహకారం. సంఘము ఆర్థిక సహకారం. దీన్ని అనుసరించి ఏర్పాటు చేసినటువంటి దైవ వాక్య భాగం మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం మొదటి 4 వచనములు. కొరింథీలకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-4. 1 Corinthians chapter 16 verses 1-4. ఈ యొక్క వాక్య భాగమును మనం గమనించగా భక్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఈ విషయాలు, ఇచ్చుటను గురించినటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. ఒక మాదిరిని చూపించాడు. గలతీ సంఘం, మాసిదోనియా సంఘం యొక్క మాదిరిని భక్తుడైనటువంటి పౌలు తెలియజేశాడు. వారు ఎలాంటి వారంటే వారి శక్తికి మించి కూడా దేవుని పేరట ఇచ్చినటువంటి వారు, వారి శక్తి కొలది మరియు శక్తికి మించి ఇచ్చినటువంటి వారు. కనుక ఈ యొక్క దేవుని నామమున ఇచ్చేటువంటి పరిశుద్ధుల కొరకైనటువంటి ఈ ఇచ్చుట అన్నటువంటిది మరి శక్తికి మించినటువంటిది, అనగా సమృద్ధిగా ఇచ్చినటువంటి భావమును భక్తుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. సమృద్ధిగా దేవుని ప్రేమించి దేవునికి సమృద్ధిగా ఇచ్చినటువంటి భావం. ఈ ఇచ్చుట అన్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఇది అనాది కాలం నుంచి కూడా, అనాది కాలం నుంచి కూడా వస్తున్నటువంటిది. చెప్పాలంటే సృష్టి ప్రారంభం నుంచి, లేక మానవుల జీవితం ప్రారంభం నుంచి కూడా దేవుని పేరట ఇచ్చుట అన్నటువంటిది ప్రారంభమైంది అని చెప్పాలి. భక్తుడైనటువంటి పౌలు యొక్క గలతీ సంఘముల ఉదాహరణను చెప్పినటువంటి మాటను కొరింథీలకు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 1వ వచనం నుండి ఉన్నటువంటి మాటలు చదవగా మనకు తెలుస్తుంది. 2 Corinthians chapter 8 verses 1 onwards, 1వ వచనం నుండి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించరు. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను అన్నటువంటి మాటను చూస్తున్నాం. కనుక భక్తులైనటువంటి పౌలు ఈ గలతీయ సంఘములను గురించి, ఈ మాసిదోనియా సంఘం గురించి ఆయన ఉదాహరణగా చెప్పడంలోని కారణం ఇచ్చుటలో తమ సామర్థ్యమును మించి కూడా ఇచ్చారు. దేవుని ప్రేమించి పరిశుద్ధులను ప్రేమించి ఇచ్చారు అన్నటువంటి మాటను చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇచ్చుటను గురించినటువంటిది, అనగా ఇవ్వటంలో అది ఎంతో మొత్తం గురించి కాదు, కానీ ఇవ్వాలన్నటువంటి ఆసక్తి ఉండడం అది గొప్ప అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో ఉండగా అందరూ కానుకల పెట్టెలో తమ కానుకలను వేస్తున్నటువంటి సమయంలో ఆయన విధవరాలు కానుకను గురించి స్పష్టంగా చెప్పాడు. విధవరాలను గమనించగా ఆమెకున్నటువంటి 2 కాసులు ఆమె మొత్తం ఆ యొక్క కానుకల పెట్టెలు వేసింది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో కూడా ఆమెనే ఎక్కువగా ఇచ్చింది అన్నాడు. కారణం ఏంటంటే, నిజానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎంతోమంది మిగిలిన వారందరూ కూడా తలాంతులు ఇచ్చుంటారు, లేక అనగా ఎక్కువ మొత్తం ఇచ్చుంటారు, 100,000 ఇచ్చుంటారు. అయితే ఈమె మాత్రం 2 కాసులు ఇచ్చింది. అయినప్పటికీ యేసు ప్రభు ఆమెను ఎక్కువ ఇచ్చాడని ఎందుకన్నాడు అని అంటే, ఆమె తనకు కలిగినదంతా ఇచ్చింది. మిగిలినటువంటి వారు వారికి లక్షల కొలది ఉండగా వాటిలో నుంచి కొంత ఇచ్చారు. కనుక ఈ ఇచ్చుట అన్నటువంటి దానిలోని శ్రేష్టతను మనం గమనిద్దాం. కనుక మొట్టమొదటిగా సృష్టి ఆది నుండి కూడా ఇచ్చుట అన్నటువంటిది ఉన్నదన్నటువంటి సత్యం మనమందరం ఎరిగినటువంటిదే. దేవుడు మొట్టమొదట సృజించినటువంటి మానవుడు ఆదాము,
హవ్వ ఈ దంపతులకు కలిగినటువంటి సంతానము కయీను హేబెలు. వారి నుంచి మనం ఇవ్వడం అన్నటువంటి దాన్ని చూస్తాం. కయీను తను సేద్యం చేసేటువంటి వాడు కనుక తన పొలంలోని పంటలో నుండి కొంత తీసుకొని వచ్చాడు. హేబెలు తాను గొర్రెలు మందను కాసేటువంటి వాడు కనుక తన గొర్రెల్లో నుండి శ్రేష్టమైనటువంటి వాటిని అతడు తీసుకొని వచ్చాడు. అనగా ఇద్దరు అర్పణగా తీసుకొని వచ్చారు. ఇద్దరు కూడా దేవునికి అర్పించాలి అన్నటువంటి ఒక ప్రాక్టీస్, ఒక అలవాటు లేక ఒక క్రమము కలిగి ఉన్నారు అని మనం గుర్తించాలి. కనుక మానవుల్లో మొదటి మానవుల నుండి కూడా దేవునికి ఇవ్వడము అన్నటువంటిది ఉన్నది అన్నటువంటి సత్యం మనం గుర్తించాలి. కనుక ప్రపంచంలో మొదటి కుటుంబం, సృష్టిలో మొదటి కుటుంబంలో నుండే దేవునికి ఇవ్వడం అన్నటువంటిది ప్రారంభమైంది. ఆ తర్వాత దినాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము కూడా ఆయన దేవునికి ఇచ్చినటువంటి వాడు. అబ్రహాము తన తమ్ముడైనటువంటి లోతు మీదకి కొంతమంది దాడి చేసి వచ్చినప్పుడు వారి నుండి విడిపించుట కొరకు తన తమ్ముని కొరకు అతడు వెళ్ళి తన వారిని ఒక 300 మందిని తీసుకొని వెళ్ళి వారితో పోరాడి యుద్ధం చేసి వారిని కొట్టి తరిమి వారు దోచుకుపోయినంతా కూడా తిరిగి తీసుకొని వచ్చినప్పుడు వారికి మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు ఎదురయ్యాడు. ఆదికాండం 14వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 14 వర్సెస్ 17 ఆన్వర్డ్స్. 17వ వచనం నుండి, ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం నుండి, అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాడు. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. కనుక దేవుని పేరట ఇవ్వడము అన్నటువంటి క్రమము విశ్వాసులకు తండ్రి అయినటువంటి పితరుడైనటువంటి అబ్రాహాము జీవితంలో కూడా దేవుని పేరట ఇచ్చినటువంటి క్రమం చూస్తాం. అలాగనే ఇవ్వటం విషయంలో దేవునికి ఇచ్చుట, దేవుని పేరట ఇచ్చుట అన్నటువంటి దానిలో త్యాగపూరితమైనటువంటి ఇవ్వడం అన్నటువంటిది అబ్రాహాములో ప్రత్యేకమైనటువంటిది. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో అన్నాడు, అబ్రహామా, ఎదిగో నీవు ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు నీవు మోరియా పర్వతం మీద బలివ్వవలను అని అన్నప్పుడు అబ్రాహాము ఏమాత్రం వెనకాడలేదు, సందేహించలేదు, ప్రశ్నించలేదు. అడిగినటువంటి వాడు ఎవరో కాదు, దేవుడు అన్నటువంటి ఆ యొక్క ప్రాధాన్యతను అతడు కలిగి ఉన్నాడు. The one who asked is God, not a man. The one who asked is not a prince or king, but he is God. God himself, the creator, సృష్టికర్త, నాకు అన్నీ ఇచ్చినటువంటి వాడు, సమస్తం కలగజేసిన వాడు అన్నటువంటి ఆ యొక్క ఒప్పుకోలు ఆయనలో ఉంది, ఆ గ్రహింపు ఆయనలో ఉంది. కనుకనే దేవుడు అడగగా, దేవా ఇప్పుడైనా కొన్ని రోజుల తర్వాత అడుగు అని లేదు. లేకపోతే నాకుండేది ఒక్కడే కుమారుడు కదా దేవా, ఎట్లు ఇవ్వాలి, ఇంకొక కుమారుని ఇస్తావా, లేకపోతే వీడిని అర్పిస్తాను తర్వాత ఇంకొకరిని ఇస్తావా, ఇలాంటి ప్రశ్నలు సందేహాలు ఏమాత్రం లేవు అబ్రహాము దగ్గర. అబ్రహాము నేరుగా దేవుడు చెప్పినటువంటి మాట విన్నాడంతే. కనుక దేవుడు అడిగినటువంటి వాడు దేవుడు అన్నటువంటి ఆ యొక్క భక్తి కలిగి ఉన్నట్లయితే త్యాగపూరితంగా ఇవ్వగలుగుతాం. కనుక అబ్రహాము తన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును అర్పించడానికి వెళ్ళినప్పుడు దేవుడే దానిని తప్పించాడు. మరి అబ్రహాము చరిత్రలో ఒక గొప్ప త్యాగమూర్తి అన్నటువంటి విషయం నిలిచిపోయింది. కనుక దేవుని పేరట ఇవ్వడం, దేవునికి ఇవ్వటం అన్నటువంటి విషయాలు మన క్రైస్తవ్యంలో అనాది కాలం నుంచి ఉన్నాయి. ఇశ్రాయేలీయులలో లేక యూదులలో అనాది కాలం నుంచి ఉన్నాయి, లేక సృష్టిలో మొదటి కుటుంబం నుంచి కూడా క్రమంగా దేవునికి ఇవ్వడం, దేవుని పేరట ఇవ్వడం అన్నటువంటివి కొనసాగాయి. కనుకనే ఈ మనం తీసుకోవటం కంటే అది ఇవ్వటమే ధన్యత అన్నటువంటి మాటను అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో మనం చూస్తాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం
35వ వచనం 35. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపి తిని అని. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని మన ప్రభు అయిన యేసు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇది మన ప్రభు యొక్క ఆజ్ఞ కూడా అయ్యున్నది. పుచ్చుకోవటం అన్నటువంటి దానికంటే కూడా ఇచ్చుట అన్నటువంటిది ధన్యము. కనుక సంఘము ఆర్థిక సహకారం అన్నప్పుడు, సంఘము ఇచ్చుట అన్నప్పుడు ఇది సంఘం ఇవ్వటం అని కాదు. ఎంసీఐ ఇస్తుందేమో, మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియా ఇస్తుందేమో అన్నటువంటిది కాదు. సంఘముగా మనము అలవర్చుకోవలసినటువంటిది, సంఘముగా క్రైస్తవులముగా మనము అలవర్చుకోవలసినటువంటిది. అనేక పర్యాయములు మిషనరీ హాస్టల్స్లో ఉండి, మిషన్ హాస్టల్స్లో ఉండి, మిషన్ స్కూల్స్లో చదివినటువంటి వారు మిషనరీస్ నుంచి ఆ యొక్క ఆర్థిక సహకారం తీసుకోవడం అన్నటువంటిది అలవాటైనటువంటి వారు పెరిగి పెద్దవారైన తర్వాత దేవుడు ఆశీర్వదించి ఎంతో స్థితిని ఇచ్చిన తర్వాత తిరిగి మనం కూడా ఇవ్వాలి అన్నటువంటిది మర్చిపోవటం విచారకరం. మిషనరీస్ త్యాగం చేసి వారికి ఉన్నటువంటివి సమర్పించి దేవుని సేవ కొరకై వచ్చి ప్రయాసపడి తమకున్నది ఇచ్చి సేవ చేసి అనేక మందికి విద్యను బోధించి లేక అనేకమైన మేలులు చేసి అభివృద్ధి పరచడం కారణం ఏంటంటే, మీరు కూడా ఇది తర్వాత చేయండి, దేవుడు మీకు స్థితి ఇచ్చినప్పుడు మీరు కూడా ఇది చేయాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఉచితముగా పొంది తిని ఉచితముగా ఇవుడి అన్నటువంటి మాట. ఉచితముగా పొంది తిని ఉచితముగా ఇవ్వదు. మన జీవితాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచినప్పుడు మనం పొందినటువంటి మేలులను మర్చిపోకూడదు, మనం పొందిన ఆశీర్వాదాలను మర్చిపోకూడదు. మనము ఇచ్చేటువంటి శక్తి దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం కూడా తిరిగి ఇవ్వడం కొరకు సిద్ధ మనసుతో ఉండాలి, సంతోషంతో ఉండాలి. అందుకే 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో మనకందరికీ జ్ఞాపకం ఉన్నటువంటి మాట, సంతోషముతో ఇచ్చు వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు, ఇచ్చేటువంటి వారు సనగక సంతోషముతో ఇవ్వాలన్నటువంటి మాట. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం, 2 Corinthians 9:7. సనుగు కొనకయు బలవంతముగా గాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, సంతోషముగా ఇచ్చువానిని ప్రేమించును. కనుక ఇచ్చుట అన్నటువంటిది అనాది కాలం నుండి, సృష్టి ప్రారంభం నుండి, లేక మానవుల మొదటి కుటుంబం నుండి కూడా ప్రారంభమైనటువంటిది. ఇది అనేక మంది జీవితాల్లో నెరవేరుతూ మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా కూడా చెప్పబడి ఆ తర్వాత ఆయన శిష్యుల ద్వారా కూడా కొనసాగింపబడుతున్నది. కనుక ఈనాడు దేవుని బిడ్డలమైనటువంటి మనం, క్రైస్తవులమైనటువంటి మనము కూడా ఇచ్చుట అన్నటువంటి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనకిచ్చిన శక్తి కొలది ఆయన పేరట, ఆయన కొరకు, ఆయన సేవ కొరకు ఇచ్చుటలో మన చేతులను చాచాలి. రెండవదిగా ఈ యొక్క 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో చదివినటువంటి మాటలో రెండవ విషయము వర్ధిల్లిన కొలది అన్నటువంటి మాట చూస్తాం. 2వ వచనంలో, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. భక్తుడైనటువంటి పౌలు ఎప్పుడు వారిని విజిట్ చేయడానికి లేక వారిని దర్శించి వారి మధ్యలో పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు, ఆయన తిరిగి బయలుదేరినప్పుడు అందరి దగ్గర ప్రోగు చేసేటువంటి అలవాటు ఉన్నది. కనుక అలా కాకుండా నేను వచ్చినప్పుడు ఇంక నేను రేపు బయలుదేరుతాను కాబట్టి మీరేమైనా ఇచ్చేది ఉంటే ఇవ్వండి, యెరూషలేము సంఘానికి నేను తీసుకొని వెళ్తాను, సెంట్రల్ ఆఫీస్కు తీసుకొని వెళ్తాను అని చెప్పినప్పుడు కాకుండా, అలా కాకుండా నేను వచ్చినప్పుడు నా ఎదుట మీరు దాన్ని ప్రోగు చేయడం కంటే నేను వచ్చేసరికి మీరు సిద్ధపరచుండండి. అది ఎలాగానంటే ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది, ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది. కనుక ఇచ్చుట అన్నటువంటిది శ్రేష్టమైనటువంటిది. పుచ్చుకొనటం కంటే, తీసుకొనటం కంటే ఇవ్వడం అన్నటువంటిది శ్రేష్టమైనది. దానిని ఎలాగ ఇవ్వాలి అని అంటే మనం వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. మనం ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రాహాం ఇచ్చినటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 10వ భాగం ఇచ్చాడు. ఏబేలు కయీనులను జ్ఞాపకం చేసుకుంటే వారు కొంత ఇవ్వాలనుకున్నది ఇచ్చారు.
ఆ తర్వాత దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రమును స్థాపించినప్పుడు 10వ భాగం ఇవ్వాలి అన్నటువంటి నియమాన్ని నియమించాడు. ఆ తర్వాత ముందుకు కొనసాగుతుండగా యేసుక్రీస్తు ప్రభు 10వ భాగం అని కాదు కానీ నీకున్నటువంటి దాన్ని ఇవ్వాలి అన్నటువంటిది మనపూర్వకంగా 2 కాసులు ఇచ్చింది, కానీ అందరికంటే ఆమె ఎక్కువ చెప్పడం ద్వారా మనం మనపూర్వకంగా ఇచ్చినది ఎంతైనప్పటికీ అది గొప్పది అన్నటువంటి భావాన్ని తెలియజేశాడు. భక్తులైనటువంటి పౌలు గలతీ సంఘం అలాగనే మాసిడోనియా సంఘముల ద్వారా ఆయన చెప్పినటువంటి మాట సామర్థ్యమునకు మించి వారికి కలిగినటువంటి దానిలో నుండి వారి శక్తికి మించి, దాని అర్థం వర్ధిల్లిన కొలది. మనకందరికీ తెలుసు కోల్గేట్ కంపెనీ ఏ రీతిగా ఆ యొక్క యజమానుడు దేవునికి ఇచ్చేది అన్నటువంటిది. ఇప్పటికే అనేక పర్యాయాలు బహుశా నేను చెప్పి ఉంటాను, మరి అనేక చోట్ల మీరు విని ఉంటారు. కనుక కోల్గేట్ కంపెనీ అతడు నమ్మకముగా తనకొచ్చినటువంటి ఆదాయంలో నుండి 10వ భాగం దేవునికి ఇవ్వడాన్ని ప్రారంభించాడు. కొనసాగుతుండగా అతనికి ఇంకా అత్యధిక లాభాలు వస్తున్నాయి. ఈ కోల్గేట్ వస్తువులను, పేస్టు, బ్రష్ అలాంటి వస్తువులను ఇంకనూ మనం వాడుతూ ఉన్నాం. మార్కెట్లో మంచి మార్కెట్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అతడు తన యొక్క బిజినెస్ వర్ధిల్లిన కొలది 10వ భాగం కాదు, ఇప్పటి నుంచి నేను 5వ భాగం ఇస్తానని మొదలుపెట్టాడు. అలాగా దేవుడు ఇంకనూ ఆశీర్వదించి అభివృద్ధిపరిచాడు. 5వ భాగం కాదు, నేను 2వ భాగమే ఇస్తాను దేవునికని సగం భాగం దేవునికి ఇచ్చి సగం తను తీసుకున్నాడు. ఇంకా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిపరిచాడు. ఇంకా దేవునికి ఇవ్వడం సగం కాదు, 3/4 భాగం దేవునికి ఇస్తాను, 75% దేవునికి ఇస్తాను, 25% నేను ఉంచుకుంటాను అనుకున్నాడు. ఆ తర్వాత చూడగా ఇంకా దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధిపరిచాడు, విస్తరింపజేశాడు. కనుక చివరికి అతడేమనుకున్నాడంటే లేదు 90% దేవునికి ఇచ్చి 10% నేనే తీసుకుంటాను, దేవునికి ఇవ్వవలసినటువంటి 10వ భాగం నేను తీసుకుంటాను, దేవునికి 90వ భాగం ఇస్తాను, 90 భాగాలు ఇస్తాను అని నిర్ణయించుకున్నాడు. దేవుడు ఆ యొక్క కోల్గేట్ కంపెనీని ఇంకనూ విస్తరింపజేసి ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తూనే ఉన్నాడు. కనుక దేవునికి ఇస్తుండగా నీవు వర్ధిల్లిన కొలది అన్నటువంటిది కొత్త నిబంధన యొక్క బోధ. పాత నిబంధన యొక్క బోధ 10వ భాగం 10వ భాగము, కొత్త నిబంధనలోని బోధ నీవు వర్ధిల్లిన కొలది. నీవు ఎంతగా దేవుని చేత ఆశీర్వదించబడతావో, లేక నీవెంతగా పొందుతావో, ఎన్ని మేలులు పొందుతావో, నీకెంత ఆదాయం కలుగుతుందో దాంట్లో నుంచి నీవు దేవునికి ఇవ్వగలిగినంత ఇవ్వడం. ఈనాడు అందుకే మనం గమనించినట్లయితే క్రైస్తవుల కుటుంబాలలో సంఘంలో నెల కానుకలు చెల్లిస్తారు, సంఘంలో 10వ భాగాలు చెల్లిస్తారు, కృతజ్ఞతకు కానుకలు చెల్లిస్తారు, ఇంకా ఆయా సందర్భాల్లో వచ్చేటువంటి సమయంలో కూడా కానుకలు చెల్లిస్తారు. అవి కాకుండా ఎవరైనా సేవకులు వారి గృహాలను దర్శించినప్పుడు వారికి కానుకలు ఇస్తారు, టెలివిజన్లో సేవ చేస్తున్నటువంటి వారికి కానుకలు పంపిస్తారు. ఇంకా ఆయా సేవకులు ఎవరైనా వారి యొక్క అవసరాలను గుర్తించి వారికి సహాయం అందిస్తారు. గ్రామంలో ఉన్నటువంటి తమ స్వగ్రామంలో ఉన్నటువంటి సంఘానికి కూడా ఆర్థికమైన సహకారం అందిస్తారు. దీన్ని లెక్కేసినట్లయితే నిజానికి 10వ భాగం కాదు, ఇంకెక్కువగా మించే ఉన్నది అని నేను సంతోషంగా చెప్పగలను. కనుక ఇదొక సంతోషకరమైన విషయం. మనం ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చినటువంటి దానిలో నుండి దేవునికి ఇవ్వడంలో కేవలం ఇంత మాత్రమే అని గీయడం అన్నటువంటిది పొరపాటు. దేవుడు మనకు కలిగిస్తున్నటువంటి అవకాశాల చొప్పున దేవునికి మనం ఇవ్వడం, దేవుని పేరట ఇవ్వటం, దేవుని సేవకు ఇవ్వటం, దేవుని సేవకులకు ఇవ్వటం, దేవుని సంఘాలకు ఇవ్వటం, మిషనరీస్కి ఇవ్వటం, ఇది చాలా గొప్ప ధన్యత. కనుకనే భక్తుడైనటువంటి పౌలు అన్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట అన్నటువంటిది ధన్యత. మన ప్రభు అయిన యేసు అన్నాడు అన్నటువంటి మాటలతో రాశాడు. కనుక వర్ధిల్లిన కొలది జరిగే పొరపాటు ఏంటంటే 1000 రూపాయలు ఆదాయం ఉన్నప్పుడు 1000లో నుంచి 10వ భాగం 100 రూపాయలు సంతోషంగా ఇవ్వడం, 10,000 రూపాయలు ఆదాయం ఉన్నప్పుడు 10,000లో నుంచి 1,000 10వ భాగం అది ఇవ్వడానికి సంతోషంగా ఇవ్వడం, 1,00,000 రూపాయలు ఆదాయం ఉన్నప్పుడు 10,000 10వ భాగం దాన్ని ఇవ్వాలన్నప్పుడు కొంచెం ఆలోచన చేసి ఇవ్వడం, 10 లక్షల ఆదాయం అయినప్పుడు 1,00,000 రూపాయలు 10వ భాగం అది ఇవ్వాలన్నప్పుడు అంతెందుకు అవసరం లేదు అన్నటువంటి తలంపు తలచుతుంది. కనుక అలా కాకుండా దేవుడు ఇచ్చుకొలది నీ శక్తి కొలది నీవు ఇవ్వటంలో ఏమాత్రం వెనకాడకూడదు. ఎందుకంటే తిరిగి దేవుడు నీకు వాటికంటే విస్తారమైన దీవెనలు దయచేసేటువంటి వాడు అన్నటువంటి సత్యం జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడవదిగా ఈ యొక్క వాక్య భాగంలో గమనించినట్లయితే నిలువ చేయాలి అన్నటువంటి మాట రాశాడు 2వ వచనంలో.
మొదటి కొరింథీ 16 2వ వచనంలో 2వ మాట, ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. కనుక అది ఎప్పుడో ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ వ్యక్తి వచ్చినప్పుడు, లేక సంఘంకు వెళ్ళినప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు అని కాదు, కానీ అవి వేరు చేయబడి ఉండాలి. ఇవి దేవునివి అని నీవు గుర్తించి పక్కకు పెట్టాలి. ఇది దేవుని కొరకు అని నీవు నిర్ణయించుకొని దాన్ని పక్కకు పెట్టాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిలో నుండి, నీకు ఇచ్చిన ఆదాయంలో నుండి దేవునికి తీసుకొట్టడం అది ధన్యకరమైనటువంటి విషయం. కొన్ని కుటుంబాల్లో దీన్ని గమనిస్తా. కొన్ని కుటుంబాల్లో మరి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆదాయంలో నుండి దేవుని భాగమని తీసి పక్కకు పెట్టేయటం, బాక్స్లో పెట్టేయటం. దాంట్లో నుంచి సంఘానికి ఆరాధనకు వెళ్ళినప్పుడు, తర్వాత దేవుని సేవకులు వచ్చినప్పుడు, లేక ఎవరైనా అక్కరగా ఉన్నటువంటి వారికి ఇవ్వటం కొరకు ఉపయోగించడం. ఇది ఒక మంచి అభ్యాసం, మంచి క్రమం. కనుక దీన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. దేవుడు ఇచ్చినటువంటి ఆదాయంలో నుండి మీరు దేవుని కొరకు, దేవుని పేరట ఎంత ఇవ్వగలుగుతారో దాన్ని నిర్ణయించి నిలువ చేయాలి, పక్కకు పెట్టాలి. అందులో నుంచి దేవుని సేవ కోసం, దేవుని సేవకుల కోసం, దేవుని సంఘం కోసం, మిషనరీస్ కోసం, మరి ఆయా అక్కరగా ఉన్నటువంటి పేదలైనటువంటి వారి కోసం. ఈ గత 5 నెలల నుంచి కూడా జరిగినటువంటి యొక్క లాక్డౌన్ పరిస్థితులలో మరి కొంతమంది పేదలైనటువంటి వారు, నిస్సహాయులైనటువంటి వారు, లేక కేవలము దినకూలీ చేత బ్రతుకుతున్నటువంటి వారికి ఎంత ఇబ్బందులో, ఎంత కష్టమో కలిగింది. వారి అనుదిన ఆహారం సంపాదించుకోవడం కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనకందరికీ తెలుసును సోను సూద్ గురించి ఎంతో గొప్పగా చెప్పబడతా ఉంది. అలాగే క్రైస్తవులు అనేక మంది కూడా అలాంటివి చేస్తున్నారు కూడా ఇప్పటికి కూడా. అక్కరగా ఉన్నటువంటి వారిని గుర్తించినప్పుడు వారికి సహాయం అందజేయడం, చేయగలిగినటువంటి సహాయం. మనలో కొంతమంది కూడా మరి అలాంటి నిస్సహాయులకు సహాయం చేస్తున్నారు. అలాగా అవసరంలో ఉన్నటువంటి వారి కొరకు ఆ యొక్క కిట్స్ అందించినప్పుడు, వారికి రేషన్ వస్తువులు అందజేసినప్పుడు దాని కొరకు కూడా విరాళాలు ఇచ్చినటువంటి వారు కూడా. ఆయా వ్యక్తులు తారసపడినప్పుడు, కష్టంలో ఉన్నాము, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని ఉన్నటువంటి వారి యొక్క అవసరాలను గుర్తించి వారు అడగక మునిపే ఇచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. కనుక దేవుడు ఇది ఒక అవకాశం మనకు దయచేశాడు. ఈ లాక్డౌన్ అన్నటువంటిది ఒక అవకాశం. మనం ఇవ్వడం కొరకు దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అది కూడా దేవునికి ఇవ్వడమే అన్నటువంటి మాటను మనం మర్చిపోకూడదు. అది కూడా దేవుని, అవునా ఇది కూడా దేవునికి ఇవ్వటమా అని ప్రశ్న కలగవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి దృష్టాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడు కుడి వైపున, ఎడమ వైపున వారిని వేరు చేసినప్పుడు గొర్రెలను, మేకలను యేసు ప్రభు అన్నాడు, కుడి వైపున ఉన్న వారిని ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పునాది వేయబడక మునిపే మీకోసం సిద్ధపరచున్న నా తండ్రి రాజ్యంలో స్వతంత్రించుకోనండి, రండి. ఎందుకనగా నేను ఆకలిగొని ఉంటిని, మీరు ఆహారం ఇచ్చితిరి, నేను దప్పికొని ఉంటిని, దాహం తీర్చితిరి, నేను వస్త్రములు లేకుండా ఉంటిని, మీరు వస్త్రములు ఇచ్చితిరి, నేను రోగినై ఉంటిని, మీరు చూడవచ్చితిరి, నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను పరామర్శించితిరి. అయ్యో ప్రభువా, నీవెప్పుడు అలాగ ఉండడం మేము చూడలేదే అని అంటే ప్రభు అన్నాడు, మిక్కిలి అల్పులు అయినటువంటి నా సహోదరులో ఒకనికి మీరు చేశారు అంటే నాకే చేశారు. ये भूलना नहीं है, जो भी लोग तकलीफ़ में हैं उनको हम जब मदद करते हैं, ये हम प्रभु यीशु मसीह की उनको ये किया जैसा है. प्रभु कहते हैं, जब इंसाफ देते समय, मैं जब भूखा था, मैं जब प्यासा था, मैं जब नंगा था या बिना कपड़ा का था, या जब मैं रोगी था, जब मैं जेल में था, ఈ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. इन लोगों में एक को आपने किया वो मुझे ही किया. ఈ మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకరికి చేశారంటే నాకే చేశారు అన్నటువంటి మాటను ఆ కుడి వైపున ఉన్న వారిని చూసి చెప్పాడు. అలాగనే ఎడమ వైపున ఉన్న వారిని చూసినప్పుడు కూడా అదే మాట అన్నాడు, నేను అలాగా ఆకలికొని ఉంటిని, దప్పికొని ఉంటిని, వస్త్రము లేకుండా ఉంటిని, రోగినై ఉంటిని, అయితే మీరు నాకేం చేయలేదు అంటే, ప్రభువా నీవు ఎప్పుడు అలాగ ఉంటివి,
అలాగుంటే మేము తప్పకుండా చేసేవాళ్ళం. మిక్కిలి అల్పులైనటువంటి నా సహోదరులలో ఒకరికి మీరు చేయకపోతుంది కనుక మీరు నాకు చేయలేదు అని ప్రభు అంటున్నారు. కాబట్టి మనం దేవుడు ఇచ్చినటువంటి దాంట్లో మనం దేవునికి ఇచ్చుటకు సంతోషంతో ముందుకు రావాలి. మనం వర్ధిల్లిన కొలది ఆయనకు ఇవ్వడంలో ఏమాత్రం వెనుకాడకూడదు. అంతేకాకుండా నిలువ చేసి దాన్ని ప్రత్యేకపరిచి దాన్ని నిర్ణయించి ఉంచి దాంట్లో నుండి దేవునికి ఇవ్వడం. ఈ ఇవ్వటంలోని ఉద్దేశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది పరిశుద్ధుల కొరకైన చందా అన్నటువంటి మాట 1వ వచనంలో చూస్తాం. దేవునికి ఇచ్చేటువంటిది పరిశుద్ధుల కొరకైనటువంటిది. యెరూషలేములో ఉన్నటువంటి వారికి ఉపకార వేతనం అంటాడు 3వ వచనం. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. ఇది ఉపకార ద్రవ్యము. ఉపకార ద్రవ్యము పరిశుద్ధుల కొరకైన చందా, ఇది ఉపకార ద్రవ్యము. లూకాసు వార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుతో కూడా ఉన్నటువంటి అనేక మంది చేసినటువంటి ఆ యొక్క పనిని చూసినట్లయితే వారి కలిగిన దానంతటితో కూడా ఉపచారం చేసిన మాట చూస్తాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 8 verses 1 onwards. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు అగు పూజా భార్యయు యోహన్నయు సూజనయు ఆయనతో కూడా ఉండింది. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచూ వచ్చిరి. కనుక యేసుప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ అంటే సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన శిష్యులు మిగిలినటువంటి వారు ఎవరు అని అంటే ఆయన చేసిన మేలును పొందినటువంటి వారు, ఆయన వలన తమ రోగములను పోగొట్టుకున్నటువంటి వారు, అపవిత్ర ఆత్మలను పోగొట్టుకున్నటువంటి వారు, దయ్యములను వెలగొట్టబడినటువంటి వారు, అనగా యేసు ప్రభు నుండి మేలు పొందినటువంటి వారు. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు, శిష్యులు ఆయనను వెంబడిస్తున్నారు. మరి ఆయన చేసిన మేలును పొందినటువంటి వారు అక్కడ ఉన్నారు. వారితో కూడా ప్రముఖులు అక్కడ ఉన్నారు, గొప్పవారు అక్కడ ఉన్నారు. ఎవరు అని అంటే హేరోదు యొక్క, అంటే రాజైనటువంటి హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు, హేరోదు రాజు యొక్క స్టూవర్డ్ కూజా, ఆయన యొక్క భార్య ఉంది. అలాగనే సూజన అన్నటువంటి ఆ స్త్రీ కూడా ఉన్నది. వీరందరూ చేసినటువంటి పని ఏమంటే వారు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుతుంది. యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్త 10వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటల్లో తన కొరకే ధనవంతుడైనటువంటి వాడు కాదు, ధనవంతుడు దేవుని కొరకు ధనవంతులైనటువంటి వారు అన్నటువంటి మాటను ఉపయోగిస్తాడు. దేవుని కొరకు ధనవంతులు, దేవుని కొరకు తమ ధనమును ఉపయోగించేటువంటి వారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం నుండి. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అన్నటువంటి మాటలు చెప్పినటువంటి ఆ ప్రభువు మనం దేవుని కొరకు ధనవంతులం కావాలి అన్నటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. మనం ధనమును కలిగి ఈ లోకంలో మనం సుఖించటం గురించి కాక దేవుని కొరకు ధనవంతులం కావాలన్నటువంటి భావనను ప్రభువు కలిగి ఉన్నాడు. అనగా తన చిత్తము నెరవేర్చుట కొరకు. కనుక దేవుడు ఇచ్చినటువంటిది దాన్ని అలాగే ఉంచుకోవడం కొరకు కాదు, స్టోర్ చేయటం కొరకు కాదు, కానీ దానిని మనం పనిలో పెట్టాలి, ఉపయోగించాలి, ఉపయోగంలో పెట్టాలి. కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వారందరూ కూడా లూకాసు వార్త 8వ అధ్యాయంలో వారి కలిగినటువంటి ఆస్తితో ఉపచారము చేసిరి అన్నటువంటి మాటను చూస్తారు. అదే
వాక్యానికి ఫుట్ నోట్స్ మనం 4వ నంబర్ ఫుట్ నోట్స్ చూసినట్లయితే అనేక ప్రాచీన ప్రతులలో ఆయనకు ఉపచారము అని పాఠాంతరం. కనుక ప్రజలకు ఉపచారం చేయుటలో ఉపయోగించినప్పుడు దాని అర్థం ఆయనకు ఉపచారం చేయుట అన్నటువంటిది అందులో. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తే కనుక మీరు నాకు చేసి ఉన్నారు. రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఆ యొక్క వాక్య భాగంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మరి అందులో 1వ వచనం నుండి కూడా పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీరు మీ పేర వ్రాయుటకు నాకు అగత్యం లేదు, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య కనుక చేయబడినటువంటి ఆ యొక్క ఉపచారం, ఆ పరిచర్య అది పరిశుద్ధుల కొరకైనటువంటిది అన్నటువంటిది ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదంటూ మనం అది చేయటం ద్వారా మనం చేసినటువంటి దాని ఫలితం పొందుతాము అన్నటువంటి మాటను భక్తుడైన పౌలు రాశాడు. 7వ వచనంలో సనుగు కొనక బలవంతముగా కాక తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం సంతోషంతో ఇవ్వాలని, ఉత్సాహముగా ఇచ్చువాని దేవుడు ప్రేమించును అని రాసినటువంటి ఒక వాక్య భాగంలో మనం గమనిస్తే 6-7 వచనాలు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. నీవేమి విత్తుతావో అదే పంటనే కోస్తా. కనుక నీవు పిసినితనంతో పట్టుకొని బిగబట్టుకొని కొంచెం నీవు ఇస్తున్నట్లయితే నీవు తిరిగి పొందేటువంటి ప్రతిఫలం కూడా కొంచెం మాత్రమే ఉంటుంది. అయితే నీవు విస్తారంగా ఇస్తున్నట్లయితే విస్తారంగా తిరిగి పొందుతావు. అందుకే 8వ వచనం నుండి ఈ రీతిగా ఉన్నది, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. 5వ వచనం, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళంగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. పిసినిగా ఇయ్యక ధారాళంగా ఇవ్వదు. నీవెంత ఇస్తావో అంత తిరిగి వస్తుంది. నువ్వు ధారాళంగా ఇచ్చినప్పుడు ధారాళంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ఈ మాటను చూస్తాం. గలేషియన్స్ చాప్టర్ 6 verse 6 onwards. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎంత విత్తితే అంత పొందుతాడు, ఏమి విత్తుతాడో అదే పొందుతాడు. మోసపోకుడి. కొన్నిసార్లు సాతానుడు శోధించి మోసపుచ్చుతాడు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్పిరా అన్నటువంటి దంపతులను చూస్తాం. అందరూ విశ్వాసులందరూ తమ కలిగిన దానంతా అమ్మేసి తీసుకొని వచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెడుతుంటే వారు అమ్మారు వారి యొక్క భూమిని, స్థలాల్ని. అయితే దాంట్లో కొంత ఉంచుకొని కొంత తీసుకొని వచ్చారు. అలాగొచ్చినప్పుడు కూడా ఇంతకైనా మీరు అమ్మారు అన్నప్పుడు చెప్పొచ్చు, లేదయ్యా మేము 10,000కి అమ్మాము, అయితే 5,000 తెచ్చి పెడుతున్నామని చెప్పొచ్చు. అయితే అలా చెప్పలేదు, అంతా ఇంతే అన్నారు. దేవుని పరిశుద్ధాత్మను నీవు ఎలాగ మోసపుచ్చగలవు అంటూ గద్దించగానే అక్కడే పడి చచ్చిపోయాడు అననీయ. అతన్ని తీసుకొని వెళ్ళి పాతిపెట్టి తిరిగి వస్తున్నారు. అంతలోపల అననీయ భార్య సప్పీరా వచ్చి గుమ్మములో ప్రవేశిస్తుంది. ఆమెను పేతురు అడిగాడు, ఏమ్మా మీరు అమ్మింది ఇంతకేనా అని అంటే, అవును అంతకే అన్నది. నీవు కూడా నీ భర్త పాపంలో పారుపుచ్చుకుంటున్నావు కనుక ఇదిగో నీ భర్తను పాతిపెట్టినటువంటి వచ్చిన వారి పాదములు ఇంకా గుమ్మంలోనే ఉన్నాయి, నిన్ను కూడా పాతిపెడతారు. వెంటనే ఆమె పడి చచ్చింది. వెంటనే ఆమెను కూడా తీసుకుని వెళ్ళి పాతిపెట్టారు. జాగ్రత్త సుమా, దేవుడి విషయంలో నీవు అలాంటి పొరపాటు చేయకు. దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను పోయింది. దేవుడిని మోసపుచ్చవద్దు. యథార్థంగా నీవు దేవునికి ఇవ్వాలనుకున్నది నిశ్చయించుకొని, ప్రతివాడు తాను ఇవ్వాలనుకున్నటువంటి తన హృదయమందు నిశ్చయించుకొని
దాన్ని సంతోషముగా ఇవ్వవలెను. కనుక ఇవ్వటంలో కూడా మోసపోకుండా శ్రద్ధ వహించాలి. సాతానుడు మోసపుచ్చుతాడు, సాతానుడు శోధిస్తాడు. అబ్బే ఇదంత ఇంత ఎందుకు ఇవ్వాలి, ఇంత అవసరం లేదు, అంత చాలు ఇంత చాలు. కనుక దయచేసి ఈ యొక్క సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు ఆయన ఉత్సాహంగా ఇచ్చు, ఆయన ప్రేమించు. కనుక ఆయనకిచ్చుటలో, ఆయనకివ్వడం విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా మనమందరం కూడా సంతోషంతోనూ విస్తారముగాను మనం ధారాళముగాను ఇచ్చుచు ఇంకా ఎక్కువగా వర్ధిల్లి, ఇంకా ఎక్కువగా ఇచ్చుచు దేవుని మహిమపరచునట్లుగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనం చెల్లిస్తున్నాం. నీ నామం ధ్యానించిన మాటలు ఆశీర్వదించి మా హృదయాలు ఫలింపజేయమని, ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించమన్న నీ వాక్యం ప్రజల హృదయాలు ఫలింపజేయమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరందరూ కూడా ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నందుకు మీకు అందరికీ వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను ఆశీర్వదించుగాక. అలాగనే ఆయా ప్రాంతాల నుంచి వీక్షించిన ప్రతి వారిని కూడా మరియు దేవుడు దీవించుగాక. ఇంకనూ ఆ పిదప వీక్షించబోయేటువంటి వారిని కూడా దేవుడు ఆశీర్వదించుగాక. మరి సమయంలో సంఘ ప్రకటనలు దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. యథావిధిగా వచ్చేటువంటి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 8:30 గంటల వరకు ఈ యొక్క ఆరాధన ఆన్లైన్లో ఉంటుంది. ఫేస్బుక్లో మెథడిస్ట్ తెలుగు చర్చ్ అంబర్న ఈ యొక్క పేజ్లో మనం తిరిగి కలుసుకొని దేవుని ఆరాధిస్తాం. మరి ఈ సమయంలో గమనించండి, ఆరాధనకు వచ్చినప్పుడు మరి ఇంకనూ ప్రభుత్వం నుండి కానీ మన యొక్క బిషప్ తండ్రి గారి నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎలాంటి సూచనలు రాలేదు. కనుక ఆలయం ఇంకనూ తెరవబడలేదు. ఆలయాల్లో పబ్లిక్ సమాజంగా కూడి సంఘంగా కూడా ఆరాధించేటువంటి అనుమతులు లేవు. కనుక దయచేసి ఎవరు కూడా సంఘంలో కుటుంబాలు మరి ఆలయానికి రావాలని ఎంతో ఆశ ఉన్నప్పటికీ కూడా ఇంకనూ సంయమనం పాటించాలని మనవి చేస్తున్నాను. మరి ఎవరు కూడా ఈ యొక్క వాక్యం చదవటం, ప్రార్థన చేసేటువంటి వారు మాత్రమే, వారిని మాత్రం నేను ఆహ్వానిస్తున్నాను. కనుక మిగతా ఎవరు కూడా రాకూడదని మనవి చేస్తున్నాను. ఎంఎఫ్ వారి కొరకు జూమ్ యాప్ ద్వారా శనివారం సాయంకాలం 8 గంటల నుండి 8:40 వరకు ఆ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది. యవనస్తులు మరి ఆసక్తితో పాల్గొని దీవించబడాలని ఆశిస్తున్నాను. మీ కుటుంబాల యవనస్తులను కూడా ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తున్నాను. గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు ఇదే ఫేస్బుక్లో మరి ఆన్లైన్ బైబిల్ స్టడీ ఉంటుంది. దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. మరి గత వారంలో జరిగిన బైబిల్ స్టడీలో పాల్గొన్న మీకు వందనములు. మరి ఈ గురువారం సాయంకాలము ఫిలెమోను పత్రిక ధ్యానం నిర్వహించబడుతుంది. ఫిలెమోను పత్రిక ధ్యానం గురువారం సాయంకాలం 8 గంటలకు. మరి యథావిధిగా ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు మనం యొక్క కరోనా నుండి విడుదల పొందుట కొరకై దేవుని ప్రార్థిస్తున్నాము. దేవుడు కనికరించాలని ఈ ప్రార్థనలు కొనసాగుతాయి. ప్రతి దినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు ప్రతి కుటుంబం కూడా తప్పక ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. WSS వారు, స్త్రీల సమాజం వారు ప్రతిదినము మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 7:30 గంటల వరకు కూడా ఒక్కొక్కరు వారి వారి గృహముల్లో 10 నిమిషాల పాటు ప్రార్థనలు చేస్తున్నారు. వారికి వందనం చెల్లిస్తున్నాను. ఇంకనూ ఎవరైనా ఆ యొక్క షెడ్యూల్లో ఎన్రోల్ కాకుండా ఉన్నట్లయితే, ఆశించినట్లయితే మరి పాస్టమ్మ గారిని కానీ మరి సహోదరి లూసీ గారిని కానీ సంప్రదించి మీరు కూడా ఆ యొక్క ప్రార్థన చైన్ ప్రేయర్లో మీరు ఏకీభవించవచ్చును. ఈ దినం ఉదయం 10:30 గంటలకు సంఘ పాస్టరేట్ కమిటీ మీటింగ్ ఉంటుంది. కనుక దయచేసి పాస్టరేట్ కమిటీ సభ్యులు ఉదయం 10:30కు చేరి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి వాతావరణం ఈ పరిస్థితులు అన్నింటిని బట్టి సకాలంలో చేరి రావాలని మనవి. దయచేసి సమయానికి వచ్చినట్లయితే వెంటనే ప్రారంభించడం జరుగుతుంది. ఒకవేళ కొంచెం ఆలస్యం అయితే తిరిగి 15-20 నిమిషాల్లో ఆ యొక్క మీటింగ్ ప్రారంభించడం జరుగుతుంది. కనుక సంఘ పాస్టరేట్ కమిటీ వారందరూ కూడా మరి ఉదయం 10:30కు చేరి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. సండే స్కూల్ హాల్ నందు ఈ యొక్క మీటింగ్ నిర్వహించబడుతుంది. ఈ దినము మన బిషప్ తండ్రి గారి చేత ఒక వెబినార్ ఏర్పాటు చేయబడినది. అనగా ఈ యొక్క ఆన్లైన్ సెమినార్ ఒకటి ఏర్పాటు చేయబడినది. ఆ యొక్క దాని గురించిన ఇన్ఫర్మేషన్ మీకు గ్రూప్లో అందజేసి ఉన్నాను. కనుక ఆ యొక్క సెమినార్లో పాల్గొనటం కొరకై మన ముంబై రీజనల్ కాన్ఫరెన్స్లో ప్రతి సంఘానికి, ప్రతి వ్యక్తి కోసం కూడా సిద్ధపరచబడినదని తెలియజేశారు. మరి యవనస్తులు, యూత్, స్త్రీలు, సండే స్కూల్ వారు, పెద్దలు, మెథడిస్ట్ మెన్, పాస్టరేట్ కమిటీ వారు, కాన్ఫరెన్స్ వారు అందరి కొరకు కూడా ఇది ఉన్నది.
ఇది సాయంకాలం, ఈ దినం సాయంకాలం 7 గంటల నుండి 8:30 గంటల వరకు. కనుక దయచేసి అందరూ కూడా ఆసక్తితో పాల్గొని దీవెనలు పొందవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. స్టూవర్డ్స్ మన యొక్క కానుకలను ప్రోగు చేయుటకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు వారు సండే స్కూల్ హాల్ నందు అందుబాటులో ఉంటారు. కనుక మీరు సంఘానికి చెల్లించేటువంటి ఆ యొక్క లెంట్ కాలపు టిన్స్, ఆఫరింగ్ టిన్స్, ఈస్టర్ కానుకలు, ఆదివారపు కానుకలు, నెల చందాలు, అలాగే కోత కాలపు బ్యాలెన్సెస్, ఆక్షన్ మనీ, ఇవన్నీ కూడా ఇంకా ఇతర కానుకలు ఏవైనా కూడా మీరు చెల్లించడం కొరకు వారు సిద్ధంగా ఉంటారు. కనుక మీరు వచ్చి వారికి చెల్లించవలసిందిగా మనం చేస్తున్నాను. ఒకవేళ మీకు ఆదివారం రీతిగా రావడానికి వీలు కానట్లయితే ఆన్లైన్ ద్వారా మీరు మీ మొబైల్ యాప్స్ ద్వారా మరి యొక్క కానుకలను మీరు చెల్లించవచ్చును సంఘానికి. మరి జ్ఞాపకం ఉంచుకోనండి, మెథడిస్ట్ తెలుగు సంఘం, తెలుగు చర్చ్, మెథడిస్ట్ తెలుగు చర్చ్ అన్నటువంటిది నేమ్ ఆఫ్ బెనిఫిషరీ. అలాగనే బ్యాంక్, కెనరా బ్యాంక్ బ్రాంచ్, అంబర్నాథ్ ఈస్ట్ బ్రాంచ్. మరి మన బ్యాంక్ అకౌంట్ 02201101041048 ఈ అకౌంట్ నంబర్కు మీరు అందజేయవచ్చు. ఈ యొక్క ప్రజెంటేషన్ కూడా మీకు గ్రూప్స్లో పంపాను కాబట్టి మీరు ఈ ప్రజెంటేషన్లో చూసి కూడా దాన్ని తెలుసుకోవచ్చును. దాని యొక్క ఎఫ్సిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్డి కోడ్ CNRB 40201. కనుక ఈ యొక్క సదుపాయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేసుకున్నాం. ఈ సమయంలో, ఈ వారంలో జన్మదినములు బట్టి కలిగినటువంటి బిడ్డలకు సంఘం పక్షంగా మరి నా యొక్క కుటుంబం పక్షంగా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారిని దేవుడు దీవించునుగాక. వారి జన్మదినం కలిగినటువంటి బిడ్డలు లీనోరా దేవపుత్ర గడ్డం, సత్యమ్మ ప్రభు కొండన్, ఎడ్విన్ సాల్మన్ జంగం, ప్రకాష్ దేవదాస్ పాపనోలా, సిరిల్ శామ్యుయల్ తుప్పుడోలా, సుప్రియా పీటర్ చందన్ కోడ్, ఫెలిక్స్ డేవిడ్ జంగం. ఈ బిడ్డలందరూ కూడా ప్రభునామమున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనం చెల్లించున్నాం. ఈ వారంలో జన్మదినములు కలిగిన సంఘ బిడ్డల కొరకు నీకు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. గడిచిన సంవత్సరం అంతా వారిని నీ కృపలో భద్రపరిచి కాపాడి చేసిన మేలులన్నిటి కొరకు, ఇచ్చిన ఆశీర్వాదముల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ వారంలో వారి జన్మదినములందు బిడ్డలు సంతోషించి ఆనందించి నేను మహింపరచులాగిన కృపను వారికి దయచేయము తండ్రి. వారికి మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞానం, వివేకం దయచేయము. శోధన, కీడు, దుష్టత్వము, పాపం నుండి తప్పించుము తండ్రి. ప్రభువా, వారి యొక్క జీవితంలో ఇంకనూ అనేక జన్మదినములు ఆ బిడ్డలకు నీవు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే తండ్రి, వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థన చేసేవారిని, వారి కుటుంబ ప్రియులను నీవు కరుణించి కాపాడి దీవించమని మీ చేతులకు సమర్పిస్తూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో కీర్తనల పుస్తకంలో నుండి 447వ పాట, సృష్టిపిత సర్వోన్నత అనేటువంటి పాటను పాడుచుండగా ప్రభునామమున కానుకను సమర్పిద్దాం. మరి యొక్క పాటలో నుండి 5వ చరణం 6వ చరణం మాత్రం పాడుకుందాం. అనగా చివరి 2 చరణాలు పాడుకుందాం. పల్లవి చివరి 2 చరణాలు పాడుతుండగా ప్రభునామమున కానుకను మనం సమర్పిస్తాం. 6-7 చరణాలు. Sarvonada
తలవంచుదాం. ప్రభు ప్రార్థన చెప్పుకుని ఆశీర్వచనం సెలవు కీర్తన చోట సెలవు తెచ్చుకుందాం. పరిశుద్ధురానికి స్తుతులు వందనములు స్తోత్రం చెల్లించున్నాము. నీ నామమున ఇదిగో తండ్రి ఉదయకాలం నిన్ను ఆరాధించే కృపనిచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ ఈ ఆరాధన నీకు అంగీకృతమై ఉన్నదని నమ్ముతూ నీకు వందనం చెల్లించును. తండ్రి నీ నామను అర్పించమన్నటువంటి అర్పణం నీవు అంగీకరించును, ఆశీర్వదించును, నీ మహిమార్థం వాడుకొనమని నేను ప్రార్థిస్తాను. తిరిగి నీ బిడ్డల కష్టార్జితలను ఆశీర్వదించును, వారి అక్కర్ల నీ కృపలో తీర్చును తండ్రి. ప్రతి మేలు చేత వారిని తృప్తిపరచును. తిరిగి ఈ వారం అంతట్లో బిడ్డలకు నీవు తోడైండు, నీ కృపలో భద్రపరిచి కాపాడు. ప్రతి మేలు చేత వారిని తృప్తిపరచును, వారు చేయి పనులందు వారి ప్రయాణంలందు తోడైండి క్షేమం వారికి దయచేయి. దేవ మా తండ్రి ఈ సమయంలో మరి మా స్వగ్రామంలో దేశ విదేశంలో ఉన్న బంధు ప్రియజనంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరినీ ఆశీర్వదించును. అలాగనే వీక్షించినటువంటి వారందరినీ ఆయా ప్రాంతాల నుంచి వీక్షించిన ప్రతి వారిని మెథడిస్ట్ తెలుగు సంఘం అంబర్నాథ్ కుటుంబములన్నింటినీ నీ కృపలో భద్రపరిచి కాపాడును, దీవించును తండ్రి. తిరిగి నీ నామను మేము కలుసుకుని పర్యంతం నీ కృపా కాపుదలను మాకు దయచు. నీ కృపగల హస్తములకు సమర్పించుకొనొచ్చు. నీ దీవెనలు మాకు అనుగ్రహించి మాకు తోడైన మమ్మల్ని నడిపించు. యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. మమ్మల్ని శోధన నుండి కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసమైన దీవెనలు మనకును దేవుని ప్రేమించు ప్రతి వారికి ముఖ్యంగా దేవుని నామమున ఇచ్చుటకు వాక్యం ద్వారా పొందినటువంటి సూచనలను గ్రహించి తీర్మానం కలిగిన ప్రతి బిడ్డకును ఇప్పుడు మొదలు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవునికి వందనములు, మీకందరికి వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.